ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. శ్రీవారి భక్తులకు అకామిడేషన్ కష్టాలను తీరుస్తూ టీటీడీ శుభవార్తనైతే తెలియచేసిందండి. ఇక మీదట భక్తులందరికీ కూడా అకామిడేషన్ వసతి అనేది అందుబాటులో ఉండబోతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియచేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా తిరుపతి రైల్వే స్టేషన్ వెనక వైపున గతంలో గోవిందరాజస్వామి సత్రాలనేవి ఉండేవి. ఆ సత్రాల వద్ద భక్తులందరికీ కూడా ఉచితంగా అకామిడేషన్ వసతి అనేది కల్పిస్తూ ఉన్నారు. అయితే ఈ గోవిందరాజస్వామి సత్రాలనేవి చాలా పాతవి కావడం, ఇంకా అధిక సంఖ్యలో భక్తులకి అత్యాధునిక వసతి సౌకర్యాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ గోవిందరాజస్వామి సత్రాల స్థానంలో సుమారు 600 కోట్ల వ్యయంతో అచ్యుతం శ్రీపదం అనే 2 కాంప్లెక్స్ లను నిర్మించాలి అని 2023 సెప్టెంబర్ 5వ తేదీన అప్పటి టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తరువాత ఈ గోవిందరాజస్వామి సత్రాలను డిమాలిష్ చేసి 2023 డిసెంబర్ 29వ తేదీన అచ్యుతం శ్రీపదం కాంప్లెక్స్ ల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. భూమి పూజ చేసి ఆ తర్వాత నిర్మాణ పనులని ప్రారంభించారు. అయితే అచ్యుతం శ్రీపదం కాంప్లెక్స్ పనులను 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి భక్తులకి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది. ఈ కాంప్లెక్స్ పనులు మొదలు పెట్టి ఇప్పటికి సుమారుగా 2 సంవత్సరాల 2 నెలల కాలం అయితే అయ్యింది. ప్రస్తుతానికి 85% పనులైతే పూర్తయ్యాయండి. అలాగే ఈ కాంప్లెక్స్ కి 50% వరకు వైట్ పెయింట్ కూడా కంప్లీట్ చేశారు. నిర్మాణంలో ఉన్న అచ్యుతం శ్రీపదం కాంప్లెక్స్ కి సంబంధించిన ఫోటోస్ ని ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ లో ఈ వీడియోలో చూస్తూ ఉన్నారండి. అయితే ఈ కాంప్లెక్స్ లు సుమారుగా 5,97,293 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 9 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. అండ్ అలాగే ఈ కాంప్లెక్స్ కి 4 వైపులా రోడ్డు వచ్చేలా కూడా నిర్మిస్తున్నారండి. అచ్యుతం శ్రీపదం అనే ఈ 9 అంతస్తుల కాంప్లెక్స్ లో సుమారుగా 532 రూమ్స్ అయితే భక్తులకి అందుబాటులోకి రానున్నాయి. అలాగే 48 డార్మిటరీ హాల్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందండి. ఇంకా ఈ కాంప్లెక్స్ వద్ద సుమారుగా 168 కార్స్ పార్క్ చేసుకునే విధంగా పార్కింగ్ ప్లేస్ అయితే ఉండబోతుంది. మొత్తం మీద 3,856 మంది భక్తులకి ఈ కాంప్లెక్స్ లో అకామిడేషన్ వసతి కల్పించబోతున్నారు. అండ్ ఈ కాంప్లెక్స్ మొత్తం 9 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు కాబట్టి ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, స్టెప్స్ ఉన్నాయి, అండ్ ఎస్కలేటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ అండి. మొత్తం ఈ 9 అంతస్తుల కాంప్లెక్స్ లో ఏ ఫ్లోర్ లో అంటే ఏ అంతస్తులో ఏమేమి అందుబాటులో ఉంటుంది అంటే ఫస్ట్ ఫ్లోర్ లో శ్రీవారి అన్నప్రసాదం, రెస్టారెంట్స్, ఆఫీసు, శ్రీవారి సేవకులకు డార్మిటరీ అందుబాటులో ఉంటుంది. తర్వాత సెకండ్, థర్డ్ ఈ 2 ఫ్లోర్స్ లో కేవలం డార్మిటరీ హాల్స్ మాత్రమే భక్తులకి అందుబాటులో ఉంటాయి కంప్లీట్ గా. తర్వాత 4th ఫ్లోర్ నుంచి 8th ఫ్లోర్ వరకు కంప్లీట్ గా ఫ్లోర్స్ అన్ని కూడా రూమ్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్ లో సుమారుగా 102 రూమ్స్ వరకు అందుబాటులో ఉంటాయండి. ఓవరాల్ గా శ్రీపదం అచ్యుతం కాంప్లెక్స్ లో సుమారుగా 532 రూమ్స్ వరకు భక్తులకి అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంది. సో ఈ కాంప్లెక్స్ నిర్మాణం పనులంతా కూడా ఇప్పటికి దాదాపుగా 85% వరకు పూర్తవడం జరిగింది. ఇంకో 2-3 నెలల్లో ఈ మిగిలిన పనులు కూడా పూర్తి చేసి భక్తులకి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందండి. ఈ అచ్యుతం శ్రీపదం కాంప్లెక్స్ లలో SST టోకన్స్ ఇవ్వడానికి కూడా సపరేట్ గా కౌంటర్స్ ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రస్తుతం మనకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి. ఓవరాల్ గా అచ్యుతం శ్రీపదం కాంప్లెక్స్ పనులు పూర్తయి భక్తులకి అందుబాటులోకి వచ్చాయి అంటే మొత్తం మీద ఈ కాంప్లెక్స్ లోనే సుమారుగా 5,000 నుంచి 6,000 మంది భక్తుల వరకు అకామిడేషన్ వసతి సౌకర్యాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం తిరుపతిలో భక్తులకి ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో మాత్రమే అందుబాటులో ఉంది. విష్ణు నివాసంలో రూమ్స్ దొరకని భక్తులందరూ కూడా విష్ణు నివాసంలోను అండ్ శ్రీనివాసం కాంప్లెక్స్ లోను లాకర్స్ అనేవి తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయి వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా లాకర్ లో పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఈ అచ్యుతం శ్రీపదం కాంప్లెక్స్ లు కూడా భక్తులకి అందుబాటులోకి వచ్చాయి అంటే మరింత మంది భక్తులు తిరుపతిలో టీటీడీ రూమ్స్ అనేవి పొంది ఇక్కడ వసతి తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇది ఒక రకంగా భక్తులకి శుభవార్త అనేది చెప్పవచ్చు. అయితే ఈ కాంప్లెక్స్ లు కూడా త్వరలోనే అంటే ఒక 2-3 నెలల్లో కంప్లీట్ అయ్యి భక్తులకి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉందండి. ప్రస్తుతం ఎక్కువ మంది శ్రీవారి భక్తులు గోవిందరాజస్వామి సత్రాల యొక్క వర్క్ అనేది అంటే డిమాలిష్ చేసి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కదా, ఆ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది, భక్తులకి ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది, అక్కడ ఉన్న మౌలిక వసతులు ఏంటి అని ఎక్కువ మంది భక్తులు అడుగుతున్నారు. కాబట్టి ఆ భక్తులందరికీ కూడా ఈ అచ్యుతం శ్రీపదం కాంప్లెక్స్ నిర్మాణ పనుల గురించి ఒక్కసారి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు.
టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.